ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కడికి వచ్చేసాం అంటే మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. చూద్దాం మా పొలం ఎలా ఉంది, లైక్ ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను ఒకసారి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా పొలం అయితే ఇదేను, పక్కన కొంచెం గట్టు కూడా ఉంది కదా, చూడండి కాలువ పక్కనే మా పొలం. ఓకే, ఫస్ట్ అయితే పొలంలోకి వెళ్ళిపోతాం. ఇలా మేము కంచె వేసుకుంటాం, ఎందుకంటే పశువులు అట్లాంటివి ఏం రాకుండా చూసుకోవడానికి. లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నాట్లు పెట్టి ఓన్లీ 1 month అవుతుంది. సో 1 monthలో ఇంత పెద్దవి అయిపోయాయి చూడండి వరి. ఓకే, మీ సైడ్ కూడా ఉంటుంది, బట్ చాలామందికి తెలియదు కదా వరి పొలాలు ఎలా ఉంటాయి, వరి ఎలా పండిస్తారో చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. నిన్నైతే కాలువ నిండా వాటర్ ఉన్నవి, ఈరోజు అయితే తగ్గాయి. చూడండి ఎలా ఉందో. ఈ తామర పూలు చాలామందికి తెలియకపోవచ్చు, మాకైతే ఫ్రీగా పండుతాయి ఇక్కడ ఆటోమేటిక్గా. చూడండి ఎలా ఉందో. ఫ్లవర్స్ అయితే రాలేదు ఇక్కడైతే, చూడండి కొన్ని చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. కలర్స్ కూడా 2 కలర్స్ ఉన్నాయి చూడండి, ఒకటి బ్లూ ఒకటి ఎల్లో. ఫ్రీగా లైక్ బాగున్నాయి ఇక్కడ. అక్కడక్కడ చిన్న చిన్న మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. ఓకే, ఇదైతే మా పొలం, బట్ చివరి దాకా మాదైతే కాదు, చూపిస్తాను మాది ఎక్కడ దాకా ఉందో పొలం అంతా. చూడండి ఎంత బాగుందో. లైక్ నాటికి మధ్య చాలా గ్యాప్ ఉంది కదా, అప్పుడే వరి బాగా పెరుగుతుంది. సో ఏ డిసీజెస్ రాకుండా. ఇక్కడ మనం కొంచెం స్ట్రైట్గా కొంచెం గ్యాప్ వదులున్నాం కదా, అది ఎందుకంటే మనం మందులు చల్లేదానికి, పిండిలు చల్లేదానికి. సో అప్పుడైతే మనం వరిని తొక్కకుండా వెళ్తారు, ఆ లైన్స్లోనే వెళ్ళి మందు పిండి అన్నీ చల్లుతారు. సో మెయిన్గా పొలాలు గట్లయితే మనం నీట్గా ఉంచుకోవాలి, ఎందుకంటే నడిచేదానికి ఏమి పాములు అట్లాంటివి ఏమి రాకుండా చూసుకునేదానికి నీట్గా పెట్టుకుంటాం. సో అక్కడి నుంచి అయితే మా పొలం స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో స్తంభం కూడా ఉంది. ఓకే, బాగుంది కదా. జస్ట్ 1 month అయింది ఇవి నాట్లేసి. సో ఇంకొకటి 1 month తర్వాత చాలా ఎత్తు వచ్చేస్తాయి, అసలు నడవలేము పొలంలో. చూడండి, ఇది ఒక బిట్టు, ఈ బిట్టు కూడా మందేను ఇప్పుడు చూపించేది. ఓన్లీ 4 months ఉంటుంది పూర్తిగా. మనకు వడ్లు రావడానికి 4 months పడుతుంది. సో ఇప్పుడు 1 month అయింది, ఇంకా 2-3 months ఉండాలి, అప్పుడే మనం హార్వెస్టింగ్ రెడీ అవుతుంది వరి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి చూస్తే మీరు ఎంత దూరం చూసినా మొత్తం పొలాలే, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు కాబట్టి మంచు అంతా కరుగుతూ ఉంది. సైడ్ చూడండి, జేసీబీ ఏదో వర్క్ చేస్తూ ఉంది అక్కడ. కాలువ అయితే అంత నీట్గా ఉంది, అన్ని లోటస్ ఫ్లవర్స్ అని ఇక్కడ. మా పొలం అయితే ఇక్కడ దాకా, అక్కడి నుంచి మా పొలం వేరే, ఇది మా తాత వాళ్ళదే. సో మా పొలం అయితే ఇక్కడ దాకేను. చూడండి ఇక్కడి నుంచి చూపిస్తాను ఎలా ఉందో. సో ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మా పొలమేను. చాలా బాగుంది కదా. ఇది మా తాత వాళ్ళదే. ఇక్కడ చూడండి ఎలా పెరుగుందో గడ్డి. ఈ గడ్డి అంతా తీసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది, ప్రతిసారి మేము క్లియర్ చేస్తాం, బట్ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ 4 months 5 months కల్లా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇది మా పక్కన ఉన్న వాళ్ళ పొలం వాళ్ళది, ఇదంతా ఒకరిదే. మీరు చూసినంత వరకు ఒక ఆయనదేనండి. మార్నింగ్ పొలాల్లోకి వస్తే చాలా బాగుంటుంది కదా.
అటు సైడ్ అంతా ఇటుక బట్టీలు. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ ఇటుక బట్టీలు మేకింగ్ అంతా అటు సైడ్ జరుగుతూ ఉంటుంది. సో అటు సైడ్ అయితే అదైతే మా ఊరు. ఈ పొలాలు అయితే మా ఊరు బయట ఉంటాయి. ఓకే, చూడండి ఎంత బాగుందో. ఊర్లో చిన్న చిన్న చేపల పిల్లలు కూడా ఉన్నాయి, బట్ అవి వీడియోలో కనిపించవు. బట్ నాకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి వీడియోలో. చిన్న చిన్న చేపల పిల్లలు భలే ఉన్నాయి, వాటర్లో తిరుగుతూ ఉన్నాయి. చూడండి అక్కడ వెళ్తూ ఉన్నాయి, మీకు కనిపించకపోవచ్చు. అక్కడైతే చిన్న చిన్న చేప పిల్ల వెళ్తూ ఉన్నాయి. నేను పొలం మధ్యలోకి అయితే వచ్చేసాను. ఒకసారి మధ్యలోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో డైలీ ఇలా విజిట్ చేస్తూ ఉండాలి మన పొలాన్ని, ఎందుకంటే ఏమన్నా పురుగు పడిందా లేదా చూసుకోవడానికి. సో అప్పుడే మనం దానికి ఎప్పటికప్పుడు స్ప్రేలు చేస్తూ ఉంటే అప్పుడు మన పొలానికి ఏమి ప్రాబ్లం ఉండదు, లేకుంటే పొలం అంతా తినేస్తుంది. గట్లు కూడా నీట్గా ఉన్నాయి కదా, అంతా వాటర్ ఫుల్గా ఉంటుంది మాకు. వాటర్కి అయితే మాకేం ప్రాబ్లం లేదు. సో డైరెక్ట్ పెద్ద కెనాల్ ఉంటుంది, ఆ కెనాల్ నుంచి చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఆ కాలువల ద్వారా మాకు వాటర్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. మాకు ఏ మోటార్స్ అలాంటివి ఏం లేవు, డైరెక్ట్ వాటర్ అయితే వచ్చేస్తాయి కాలువల ద్వారా. మాకు వాటర్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నాం మేము పొలం. సో అప్పుడే మనకు పాములు ఏమీ రాకుండా ఉంటాయి. సో లేకుంటే అసలు ఇక్కడ నడవలేము. సో ఇదే మా పొలం హద్దు. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడెక్కడో మంచు కనిపిస్తుంది కదా, లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎంత దూరం చూసినా మా పొలాలు కాదులే, బట్ పొలాలేను. సో మా సైడ్ వరి ఎక్కువగా పండిస్తారు. చూడండి ఎంత దూరం చూసినా పొలాలే ఉంటాయి. సో చూస్తే ఎలా ఉందో. నేనైతే మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చాను పొలం కాడికి. మా ఫాదరు కొంచెం వాటర్ పెట్టాలి పొలానికి అని చెప్పాడు. అందుకే నేను, మా ఫాదరు, మా అన్న కొడుకు కూడా వచ్చేసాం. సన్సెట్ అయితే అదిరిపోయింది. మార్నింగ్ తో కంపేర్ చేసుకుంటే సన్సెట్ చాలా బాగుంది. అండ్ కాలువకు వాటర్ కూడా ఫుల్ గా వచ్చేసాయి. మార్నింగ్ అంతగా లేవు కదా, చాలా బాగుంది. సో మా ఫాదర్ అయితే కొంచెం వాటర్ పెట్టేశాడు పొలానికి. 1/2 అవర్ అక్కడే ఉన్నాం. అక్కడ వెయిట్ చేసిన తర్వాత వాటర్ కూడా ఫుల్ గా పారిపోయాయి పొలానికి. మొత్తం క్లోజ్ చేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ దగ్గరలో పొలాలు ఎక్కడ ఉంటే సరే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది, ఏ నాయిస్ లేదు, ఏం లేదు కదా. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలంలోకి వస్తే. మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.